హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా నా ట్యాన్ ని అండ్ హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ నేనైతే ఇగ్లో ఫేస్ వాష్ యూస్ చేస్తా. ఆల్రెడీ నేను ఫేస్ వాష్ చేసేసుకున్నా. నేను 2 years నుంచి ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నా. ఇందులోనే ఫోమింగ్ ఫేస్ వాష్ కూడా ఉంది. నాకు అది అంతగా నచ్చలేదు. నెక్స్ట్ నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నా విత్ SPF 30. నాకు అప్పర్ లిప్ మీద పిగ్మెంటేషన్ ఉందని నెక్స్ట్ నేను సాలిసిలిక్ యాసిడ్ టోనర్ అప్లై చేసుకుంటున్నా. బికాస్ నాకు లైట్ గా పింపుల్ స్టార్ట్ అయింది. సాలిసిలిక్ యాసిడ్ యాక్నీని కంట్రోల్ చేస్తది. ఒక్కొక్క స్టెప్ కి 2 minutes గ్యాప్ తీసుకొని అప్లై చేయండి. క్రీమ్ కానీ సిరమ్ కానీ స్కిన్ లోకి బాగా అబ్జర్వ్ అవుతుందని. టోనర్ అప్లై చేసిన తర్వాత విటమిన్ సి సిరమ్ అప్లై చేసుకుంటున్నా. విటమిన్ సి సిరమ్ మన స్కిన్ ని బ్రైట్ గా ఈవెన్ గా చేస్తది. ఇంకా హైపర్ పిగ్మెంటేషన్ ని కూడా తగ్గిస్తది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా. టోనర్ సిరమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఇవన్నీ లాక్ చేస్తది అండ్ మంచిగా హైడ్రేషన్ స్కిన్ ఉంటది. లాస్ట్ లో సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా. సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయొద్దు. డేలో మినిమం 2 times అప్లై చేయండి. సన్ నుంచి వచ్చే హీట్ ని మన స్కిన్ డ్యామేజ్ చేయకుండా హెల్ప్ చేస్తది సన్ స్క్రీన్. నెక్స్ట్ మన నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్. నైట్ టైమ్ స్కిన్ కేర్ రొటీన్ చాలా ఇంపార్టెంట్. నైట్ మన స్కిన్ ని రిపేర్ చేస్తుంది బాగా. ఫస్ట్ నేను క్లెన్జింగ్ చేసుకుంటున్నా. ఇన్ కేస్ మీరు మేకప్ వేసుకుంటే డబుల్ క్లెన్జింగ్ చేయండి. వీక్ లో 3 days డెమిలాన్, 4 days రెటినాల్ అప్లై చేసుకుంటా. ఇన్ కేస్ నాకు యాక్నీ వస్తే సాలిసిలిక్ యాసిడ్ క్రీమ్ అప్లై చేస్తా. ఈ రోజు నేను సాలిసిలిక్ యాసిడ్ అండ్ రెటినాల్ అప్లై చేసుకుంటున్నా. లాస్ట్ లో లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నా. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తా. సెల్ఫ్ హెయిర్ స్టైల్స్ తెలుగులో పోస్ట్ చేస్తా. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.